దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. లేవికాండం 6వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు చూసినట్టయితే దేవుడైన యెహోవా కదా మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి తెలియజేస్తున్న ఒక నిబంధన ఆజ్ఞల గురించి మనం చూస్తాం. అందులో ప్రాముఖ్యం ఏంటంటే బలిపీఠం మీద అగ్ని మండుచుండువలెను. 13వ వచనం వచ్చేసరికి బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. బాగా గమనించండి, బలిపీఠం మీద ఉన్న అగ్ని ఏ రోజు కూడా ఆరిపోకూడదు. బైబిల్ గ్రంథంలో ఈ మాట స్పష్టంగా దేవుడు మోషేకు బయలుపరిచినట్టుగా మోషే యాజకులకు ఇశ్రాయేలు దేశానికి ఆయన ఆ యొక్క మాటను తెలియజేసినట్టుగా మనం చూస్తాం. ఇట్స్ వెరీ క్లియర్. కాబట్టి నీవు నేను తెలుసుకోవాల్సింది అగ్ని గురించి. యాక్చువల్గా ఫైర్ దేనిని రిప్రజెంట్ చేస్తుంది కదా? ఈ అగ్ని దేనిని సూచిస్తుందంటే దేవుని సన్నిధిని సూచిస్తుంది. అగ్ని దేనిని సూచిస్తుందంట? దేవుని సన్నిధిని. ఫైర్ రిప్రజెంట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నిర్గమకాండం 19వ అధ్యాయం 18వ వచనం చూసినట్టయితే, నిర్గమకాండం 19వ అధ్యాయం 18వ వచనం చూసేసరికి ఇక్కడ మాట ఉంటుంది, చూద్దామా? ఎక్సోడస్ 19:18. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీద దిగి వచ్చినందున, యెహోవా అగ్నితో కూడా సీనాయి పర్వతం మీద దిగి వచ్చినట. హల్లెలూయా. ఎక్కడైతే ఈ బైబిల్ అంతట్లో నీకు ఈ అగ్ని కనబడుతుందో అక్కడ దేవుని సన్నిధి ఉన్నట్టుగా కనపడుతుంది. టుడే వీఆర్ మెడిటేటింగ్ ఆన్ ద వర్డ్ కాల్డ్ ఫైర్. అగ్ని అనే మాట. అగ్ని బైబిల్ గ్రంథము చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దేనికి సూచిస్తుంది, లేకపోతే దేనికి ఎగ్జాంపుల్గా లేకుంటే వాడబడ్డది అంటే అది దేవుని సన్నిధికి ఎగ్జాంపుల్గా వాడబడదు. ఎక్కడైతే దేవుని దర్శనము పాత నిబంధన గ్రంథంలో కనబడ్డదో అక్కడంతా కూడా అగ్ని కనబడ్డ ప్రతి చోట దేవుని సన్నిధి కనబడ్డట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసిన మాట ఏంటంటే కదా, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అంటే అర్థమైందంటే దేవుని సన్నిధి మనుషులతో నిత్యము ఉండాల్సిందిగా ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క స్పిరిచువల్ రినివల్ టైమ్స్లో మనం ఉంటున్నాం, లేకుంటే లెంట్ సీజన్లో మనం ఉంటున్నాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన కదా ఆ గొప్ప సత్యం ఏంటంటే వీ షుడ్ నాట్ లీవ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి ఎట్టి పరిస్థితుల్లో మన వ్యక్తిగత జీవితంలో కానీ మన కుటుంబ జీవితంలో కానీ ఉండకూడదు. ఎట్టి పరిస్థితి ఏదన్నా మన జీవితంలో కదా మనము పొడగొట్టుకోవచ్చు, కానీ దేవుని సన్నిధి మాత్రం మనము దూరము చేసుకోకూడదు. కాబట్టి ఇక్కడ బైబిల్ ఏమంటుంది? మొదటి దేవుని సన్నిధి దేనికి సాదృశ్యంగా ఉందంట? ఆయన సన్నిధికి సాదృశ్యంగా ఉంది. అదే నిర్గమకాండం 40వ అధ్యాయం 38వ వచనం చూసినట్టయితే, ఎక్సోడస్ చాప్టర్ 40 వర్స్ 38. ఎక్సోడస్ నిర్గమకాండము 40వ అధ్యాయం 38వ వచనం చూసినట్టయితే ఈ మాటలు అక్కడ ఉంటాయి. చదమా. ఇశ్రాయేలీయులందరి కనుల ఎదుట పగటి వలె యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వలె అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగునే జరిగేను. బైబిల్ ఏమంటుంది? ఇశ్రాయేలు అందరి కనుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను, వారి సమస్త ప్రయాణంలో ఈలాగు జరిగెను. కాబట్టి అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే బాగా గమనించండి, దేవుని నడిపింపుకు. 40 సంవత్సరాలు ఈ యొక్క సీనాయి అరణ్య ప్రాంతంలో ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు సంచరిస్తుండగా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుని సన్నిధి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించినట్టుగా మనం చూస్తాం. వి సీ ద ఫైర్ ఆఫ్ గాడ్ లీడింగ్ ఇజ్రాయెలైట్స్ టువర్డ్స్ their destiny. బాగా గమనించండి, wherever there is the presence of God, there will be the leading of God. హల్లెలూయా. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో ఖచ్చితంగా దేవుని యొక్క నడిపింపు కూడా ఉంటుంది. మొదటిది అగ్ని దేనికి సాదృశ్యం అంటే దేవుని సన్నిధికి సాదృశ్యం. రెండోది అగ్ని దేనికి సాదృశ్యం అంటే దేవుని నడిపింపుకు సాదృశ్యం. అలాగే చూసినట్టయితే ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం చూసినట్టయితే, జెనసిస్ 19:24 మనం చూసినట్టయితే, అప్పుడు యెహోవా సొదొము మీదను గొమొర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కుమ్మరించి ఆ పట్టణములను ఆ మైదానము అంతటిని ఆ పట్టణములో నివసించిన వారందరినీ నేల మెలకలను నాశనము చేసెను. See the fire కదా దేనికి సాదృశ్యం అంటే జడ్జ్మెంట్కి. దేనికి సాదృశ్యం అంట? తెలుగులో ఏమంటాం జడ్జ్మెంట్ని? తీర్పుకు సాదృశ్యం. హల్లెలూయా. అగ్ని దేనికి సాదృశ్యం అంటే తీర్పుకు సాదృశ్యం. బాగా గమనించండి, 3 సంగతులు చెప్పినాను. మొదటిది అగ్ని దేనికి సాదృశ్యము? దేవుని
గట్టిగా చెప్పాలి, ఎంతమంది కూర్చున్నాం మేడం? హల్లెలూయా. ప్రాబ్లం ఏంటంటే నేనేమో ప్రీచింగ్, నా వైఫ్ ఏమో టీచింగ్, మా ఇద్దరికి వేరియేషన్ చాలా ఉంది కదా. ఇంటికి పోయినాక అప్పుడప్పుడు అంటే ఇట్లా చెప్పాల్సింది అంటారు, నేను నువ్వు టీచర్వి, నేను ప్రీచర్ని కదా. అప్పుడప్పుడు ఐ గెట్ ఇన్ టు ద టీచింగ్ మోడ్, ఏం చెప్పినా అన్న రివిజన్ మనకు ఉండాలి. అగ్ని దేనికి సాదృశ్యం అంట? దేవుని సన్నిధికి. అగ్ని దేని సాదృశ్యం అంటే దేవుని నడిపింపుకు. అగ్ని దేని సాదృశ్యం అంటే దేవుని యొక్క తీర్పుకు సాదృశ్యంగా ఉంది. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం చూస్తే అగ్ని దేనికి సాదృశ్యం చూస్తాం. వి ఆర్ సీయింగ్ ఫైర్. ఎందుకు దేవుడు బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు అన్నాడంటే కొన్ని సంగతులు మనం బైబిల్ గ్రంథం చూస్తాం. వై ద ఫైర్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యామిలీస్ అండ్ ది సొసైటీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ జనాంగంలో, ఇజ్రాయెల్ కుటుంబంలో అగ్ని ఎందుకు ప్రాముఖ్యమైంది అన్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. వై ద ఫైర్ ఈజ్ ఇంపార్టెంట్. దాన్ని చూసినట్టయితే అగ్ని దేనికి సాదృశ్యం అంట కదా? దేవుని సన్నిధికి. రెండోది దేవుని నడిపింపుకు. మూడోది దేవుని యొక్క తీర్పుకు. నాలుగోది చూసినట్టు జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది. ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును. కాబట్టి గమనించండి, దేవుడు ఏమంటాడంటే మూడవ భాగంలో నుంచి కొంత భాగం తీసి ఆయన వెండిని శుద్ధిపరిచినట్టుగా వారిని శుద్ధిపరచను. బాగా గమనించండి, అగ్ని దేనికి సాదృశ్యం అంటే శాంటిఫికేషన్ అంటాం, శుద్ధిపరచడానికి. మన జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందులు, సమస్యలు, ఇరుకులు, శోధనలు, వేదన జరిగినప్పుడు ఏమైందంటే అది మన విశ్వాస జీవితాన్ని శుద్ధీకరిస్తుంది. గట్టిగా చెప్పాలి, వందనాలు చేద్దాం. ఇట్స్ గోయింగ్ టు శాంటిఫై us. బాగా గమనించండి, గాడ్ అలౌస్ సమ్ టైమ్స్, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఇబ్బందులను, సమస్యలను, కొన్నిసార్లు శోధనలు అలౌ చేస్తాడు. కాబట్టి ఎందుకు అంటే మన విశ్వాసము పరీక్షింపబడుతుంది. అవర్ ఫెయిత్ ఈస్ బిన్ టెస్టెడ్ బై ద ఫైర్. బాగా గమనించండి, ఏ ఫైర్? శోధన, వేదనలు, బాధలు అనే ఒక అగ్నిలో దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మనం కల దేవుడు ఏం కోరుకునే దట్ విల్ కమ్ అవుట్ ప్యూర్ అండ్ క్లీన్. మనం అందులో నుండి కదా ఎలా బయటకు రావాలంట? శుద్ధీకరించబడి బయటికి రావాలి, కానీ అందులో ఉండి కాలిపోకూడదు. హల్లెలూయా. బాగా గమనించండి, యూ షుడ్ బి సచ్ ఎ మెటల్ వెన్ గాడ్ టెస్ట్స్ యూ దట్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మనం ఎలాంటి వారుగా ఉండాలంట? ఎలాంటి స్వభావం గల వారు అంటే ఎలాంటి స్థితిగతుల నుంచి మనం పోయినా బయటకు వచ్చే వారిగా ఉండాలి, కానీ చెత్త వలె కాలిపోయేటట్టుగా ఉండకూడదు. హల్లెలూయా. సి గాడ్ వాంట్ us to be such a metal కదా. ఎలాంటి వాళ్ళుగా మనం ఉండాలంటే ఏ స్థితిగతులు ఉండబోయినా, ఏ టెన్షన్ ఉండబోయినా, ఏ పరేషాన్ ఉండబోయినా వి నీడ్ టు హోల్డ్ ఆన్ టు గాడ్. దేవుని మనం ఆనుకొని ఉన్నట్టయితే గాడ్ విల్ బ్రింగ్ us అవుట్. బాగా గమనించండి, ఇఫ్ యు ఆర్ నాట్ హోల్డింగ్ ఆన్ టు గాడ్ దెన్ యూ గోయింగ్ టు బి కదా బర్న్ట్ అవుట్. నువ్వు కాలిపోతావు. మై చర్చ్ గాడ్ సేస్, కొన్నిసార్లు దేవుడు శుద్ధీకరించడానికి టు శాంటిఫై us he uses a fire. ద్వితోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనం 5 ప్రాముఖ్యమైన సంగతులు అగ్ని దేనికి సాదృశ్యంగా ఉందన్న సంగతి చూస్తా ఉన్నాం. వై ఫైర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఇజ్రాయెలైట్స్. అలాగే అగ్ని మనకెందుకు ప్రాముఖ్యమైందన్న సంగతి చూస్తా ఉన్నాం. 5వది ద్వితోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. Deuteronomy 3 and 9 తీసేవని చదువునమ్మా. భాగం. కాబట్టి నీ దేవుడనే యెహోవా దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చురా నీవు తెలుసుకోరు. బికాస్ గాడ్ ఈజ్ వన్ గోయింగ్ టు ప్రొటెక్ట్ us. బికాస్ ఆయన దహించు అగ్ని అయినాడు. ఈజ్ అ కన్జ్యూమింగ్ ఫైర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. గాడ్ ఈజ్ అన్ కన్జ్యూమింగ్ ఫైర్. కాబట్టి ఆయన మనం అగ్ని వలె ముందుకు నడుస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. గడిగప్పుండమా మళ్ళొకసారి దగ్గర అందమా కదా. మెన్ మాత్రం అద్భుతమైన వర్షిప్ నడిపించిన, దే డన్ అ వండర్ఫుల్ జాబ్. కాబట్టి వీ నీడ్ టు అండర్స్టాండ్ కదా, మన జీవితంలో వీ నీడ్ టు హ్యావ్ దట్ ఫైర్. కాబట్టి దేవుడు మన ముందు నడుస్తున్నంటే మనం నడిపిస్తున్న వాడే కాదు, మనల్ని కాపాడువాడు. అగ్ని కాపాడేది ఉంది. గాడ్ గోనా ప్రొటెక్ట్ us. 5 సంగతులు ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకు బలిపీఠం మీద అగ్ని మండు చుండు వాళ్ళని దేవుడు అన్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకు, యాజకులకు చెప్పిన ఆ యొక్క నిబంధన నియమం ఏంటంటే దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది, దేవుని నడిపింపుకు సాదృశ్యంగా ఉంది, దేవుని కదా ఆ యొక్క న్యాయవిధికి కదా జడ్జిమెంట్కి సాదృశ్యంగా ఉంది, తీర్పుకు సాదృశ్యంగా ఉంది. అలాగే దేవుని యొక్క శాంటిఫికేషన్కి ఏమంటాం, శుద్ధీకరణకు సాదృశ్యంగా ఉంది, దేవుని కాపుదలకు అది సాదృశ్యంగా ఉంది. 5 సంగతులు కదా మనం ఈ అగ్ని గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. అయితే ముందుకు మనం వెళ్ళినట్టయితే ఈ అగ్ని ఎక్కడైతే ఇది మొదలైందో కదా, ఎక్కడ మొదలైంది? ఇది దేవుడే కదా ఈ యొక్క అగ్నిని మొదలుపెట్టినట్టుగా మనం చూస్తాం. ఈ బైబిల్ గ్రంథంలో ఏం తెలియజేస్తుందంటే గాడ్ ఈజ్ ద వన్ హూ స్టార్టెడ్
కదా. లేవికాండం 9వ అధ్యాయం 24వ వచనం చూసినట్టయితే దేవుడే ఈ అగ్నిని మొదలుపెట్టినట్టుగా చూసాం. గాడ్ ఇస్ ద వన్ హూ స్టార్టెడ్ దిస్ ఫైర్ అమాంగ్ ది ఇజ్రాయెల్. ఇశ్రాయేల్ మొదలు దేవుడే ఈ అగ్నిని తీసుకొచ్చినాడు. లేవి గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చూసినట్టయితే ఇక్కడ ఆ మాట ఉంటుంది. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదను ఆ దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. కాబట్టి ద ఫైర్ కేమ్ ఫ్రమ్ గాడ్ కదా. ఇట్ కేమ్ ఫ్రమ్ ద హెవెన్స్. ఇక్కడ నుంచి వచ్చింది మనుషులు తయారు చేసిన అగ్ని కాదు. ఇట్స్ నాట్ అబౌట్ ద వరల్డ్లీ ఫైర్. ఇక లోకం తయారు చేసిన అగ్ని కాదు కదా. అది ఎక్కడి నుంచి వచ్చిందంట? ఎప్పుడైతే వీళ్ళు బలిపీఠం మీద బలి పశువుని పెట్టారో ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి దాన్ని ఏమైందంట? కాల్చి వేసింది. ఇట్ కన్జ్యూమ్డ్ ఇట్. అప్పటి నుండి ఏ అగ్ని అయితే అక్కడ నుండి వచ్చిందో దాన్ని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళినారు. ఆ అగ్ని ఆరిపోకుండా ప్రతిరోజు యాజకులు దాని మీద బలిపీఠం మీద ఏం చేస్తారంట? దహన బలులను కదా, ఆ యొక్క సమాధాన బలులను, అలాగే మనం చూస్తే అనేకమైన బలులు అర్పిస్తూ ఆ కంటిన్యూగా నడిపిస్తూ వచ్చిన. దే బిన్ కంటిన్యూలీ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. చాలా కాలం ఈ యొక్క అగ్నిని వాళ్ళు తీసుకొని వెళ్ళినారు. ఆల్మోస్ట్ ఎక్కడ వరకు తీసుకొని వెళ్ళినారంటే 1400 కదా, 1400 ఇయర్స్, 1400 సంవత్సరాలు ఇది కంటిన్యూ అయింది వాళ్ళ జీవితాలు. యెరూషలేములో కదా మందిరం కట్టిన తర్వాత బాగా గమనించండి. యెరూషలేములో సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఆ మందిరము కూల్చబడ్డది. ఎందుకు కూల్చబడ్డది? ఇశ్రాయేల్ ప్రజలకు అవిధేయతను బట్టి. వెన్ యూ సిన్ అగేన్స్ట్ గాడ్, ద గాడ్స్ ప్రెజెన్స్ లీవ్స్ యువర్ ప్రెజెన్స్. మనం ఎప్పుడైతే పాపము చేస్తామో పాపం చేయని బట్టి దేవుని సన్నిధి మనం విడిచి వెళ్ళిపోతుంది కదా. 70వ శతాబ్దంలో 70th AD ఈ యొక్క మందిరం కూల్చబడ్డది. అప్పటి నుండి తిరిగి వాళ్ళు ఆ మందిరాన్ని కట్టలేరు. అది కూల్చబడ్డంగా తిరిగి కట్టలేదు. అక్కడ నుండి అగ్ని ఆగిపోయింది. ఇప్పటి వరకు ఇశ్రాయేల్ దేశంలో బలి అర్పణలు లేవు. అంటిల్ అన్లెస్ దే గోనా బిల్డ్ టెంపుల్ అగైన్. తిరిగి వాళ్ళు మందిరాన్ని కట్టేంత వరకు మళ్ళీ బలులు అర్పించడం లేదు. అందుకే ఈ 3వ టెంపుల్, 3rd టెంపుల్ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అండ్ ఇట్స్ బిగ్ ఫైట్ గోయింగ్ ఆన్. అదో పెద్ద పోరాటం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు. ఆ టెంపుల్ కట్టితే ఏమవుతుంది అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కదా, దేవుని రాకడ సమీపంగా ఉందని అర్థం. త్వరగా యేసు ప్రభువు రెండో రాకడ వస్తుంది. ద డే దే బిల్డ్ ద టెంపుల్, దెన్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ ఫర్ ద కమింగ్ ఆఫ్ గాడ్. దేవుని రాకడ కౌంట్ డౌన్ అనేది స్టార్ట్. అది చాలా ఈగర్గా ఉన్నారు ఎవరు కదా, ఎప్పుడు జరుగుతుంది అన్న సంగతి. కాబట్టి బాగా గమనించండి. అక్కడ క్లోజ్ అయింది అగ్ని. 70వ శతాబ్దంలో కదా ఏమైపోయిందంటే అగ్ని ఆర్పబడ్డది. ఎప్పటి నుండి ఇక్కడి వరకు అగ్ని తిరిగి లేదు వాళ్ళ జీవితాలు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెనని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి నీవు నేను తెలుసుకోవాలా ఈ అగ్ని తిరిగి ఎక్కడ మొదలైందంటే బాగా గమనించండి. యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించిన తర్వాత, బాగా గమనించండి, యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించిన తర్వాత ఆయన మరణించి కదా పాతిపెట్టబడి 3వ దినము తిరిగి లేచిన తర్వాత ఆ యొక్క అగ్ని తిరిగి మందిరంలోకి వచ్చింది. ఎక్కడుంది ఆ మందిరం? వేర్ ఇస్ దట్ టెంపుల్ నౌ? ఇశ్రాయేల్లో అయితే మందిరం లేదు. అయితే ఏ మందిరంలోనికి ఈ అగ్ని తిరిగి వచ్చింది? అందుకే యేసు ప్రభువు మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట అంటాడు కదా. మత్తయి సువార్త 3:11లో ఈ మాట రాయబడి ఉంటుంది. మీకు బాప్తిసము ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు. యోహాను ఈ యొక్క మాటను చెప్తా ఉన్నాడు. జాన్ ద బాప్టిస్ట్ యేసు ప్రభు గురించి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమంటుండంట? అగ్ని మందిరంలో ఇప్పుడు లేదు, ఎందుకంటే మందిరం కూల్చబడ్డది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే నేను మీకు బాప్తిసం ఇస్తున్నాను. చదవమా. మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన చెప్పులు మోయుట కూడా నేను పాత్రుని కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. అగైన్ ద ఫైర్ ఆఫ్ గాడ్. బాగా గమనించండి. దేవుడు ఎక్కడ ఉంటాడో, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటాడో కదా ఆయన ఎలాగ ప్రూవ్ చేస్తాడంటే అగ్నితోనో ప్రూవ్ చేస్తాడు. హీ ప్రూవ్స్ విత్ ద ఫైర్. అట్లానే మనము అగ్నిని పూజించాల్సిన అవసరం లేదు, లేకుంటే ఆరాధించాల్సిన అవసరం లేదు. ఎక్కడ దేవుడి సన్నిధి ఉంటాడో దానికి ప్రతిబింబంగా దేవుడు ఏం కనిపిస్తాడంటే ఫైర్ కనబడుతుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఈ యొక్క మాట యోహాన్ ద్వారా చెప్పబడుతుంది. యోహాన్ ఇస్ అ ఫోర్ రన్నర్ కదా. యేసు ప్రభు ముందుండి తన మార్గమును స్థలారపరిచేవాడు యోహాన్, ఓ ప్రవక్త. ఆ మాటలో ఏమంటాడంటే నేను నార్మల్గా నీళ్ళతో నేను బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు విప్పుట కూడా నేను యోగిని కాను, కానీ ఆయన మాత్రము
దేంతో బాప్తిసం ఇస్తారంట? ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను అగ్నితోను మీకు మీకు బాప్తిసము ఇచ్చును. కాబట్టి ఏమైంది? యేసుప్రభు వారు మరణించి పునరుత్థానమై తిరిగి వెళ్ళిన తర్వాత మనం చూసినట్టయితే అపోస్తల కార్యము చూసినట్టు అపోస్తల కార్యం 3వ అధ్యాయము 2-3 వచనాలు ఈ మాట చెప్తుంది. తిరిగి అగ్ని మనం ఇక్కడ కనబడుతుంది. ఏ అగ్ని అయితే ఆర్పబడ్డదో ఇశ్రాయేలు యొక్క విధేయతను బట్టి, బాగా గమనించండి, ఏ అగ్ని అయితే ఇశ్రాయేలు ప్రజలకు అవిధేయత బట్టి, డిసోబీడియన్స్ బట్టి ఆర్పివేయబడ్డది, మందిరం కూల్చబడ్డది, అక్కడ ఆగిపోయింది. అదే అగ్ని, ది సేమ్ ఫైర్ హస్ కమ్ నౌ బ్యాక్ అగైన్. మరి యేసు ప్రభు వారు వచ్చినాక ఎక్కడ వచ్చిందట? మత్తయి కదా ఇక్కడ చూసినట్టయితే అపోస్తల కార్యం 3వ అధ్యాయం 2-3 వచనాలు చదవమ్మ. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. అంతేనమ్మా? కరెక్ట్ ఉందా అదే? వన్ పాయింట్ అమ్మా. 13 చూడమ్మా, 13వ అధ్యాయం 2-3 వచనాలు. అబ్రహాము, ఇసాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన 13వ అధ్యాయం 13th చాప్టర్. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచి పని కొరకు వారిని నాకు ప్రత్యక్షపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. వన్ మూమెంట్ అబ్బా, కాదు అమ్మా, 13 చాప్టర్ 2-3 కదా, 2nd చాప్టర్ 3rd వర్స్. అది అపోస్తల కార్యం 2వ అధ్యాయం 3వ వచనం చూడమ్మా. మిస్డ్ అవుట్ సంథింగ్. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారికి కనబడి. నేను చదువుతాను చూడండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఒకటి ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూడి ఉన్న ఇల్లంతను నిండెను. మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారి కనబడి వారిలో ఒకరొకరి మీద రాగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండబడిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుచుండిది. బాగా గమనించండి, ఏ అగ్ని అయితే కదా దేవుని చేత బలిపీఠం మీదకి వచ్చిందో అది ఏమైపోయింది? మనుషుల అవిధేయతను బట్టి కంప్లీట్గా భూలోకంపై నుంచి తొలగించబడ్డది. ఇట్స్ గాన్. తరువాత అగ్ని ఎక్కడికి వచ్చిందంటే యేసుప్రభు వారు వచ్చిన తర్వాత, యేసుప్రభు ఈ భూలోకంలో జన్మించి ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య జరిగించిన తర్వాత చంపబడి పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచి తండ్రి సన్నిధికి వెళ్ళిపోయినారు. ఆయన ఏమంటున్నాడంటే నా ఆత్మను మీకు ఇచ్చి నేను వెళ్తాను. కాబట్టి ఆ యొక్క వాగ్దానము అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్టే 1వ వచనం నుంచి 3 వచనాలు దాకా ఏమంటే ఇల్లంతా నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్టుగా. ఆ అగ్ని ఏదైతే ఉన్నదో సేమ్ అదే దేవుని సన్నిధి ఎవరి పైకి వచ్చిందంటే ఇప్పుడు అక్కడ ఉన్న శిష్యుల పైకి వచ్చింది. ఆ రోజు బలిపీఠం ఎక్కడుండే? దేవుని మందిరంలో ఉండే. ఆ మందిరంలోనికి అగ్ని దిగి వచ్చింది. తర్వాత ఈ యొక్క పాత నిబంధన తర్వాత నూతన నిబంధనలోనికి అగ్ని ఏడికి దిగి వచ్చిందంటే కదా ఆయనను విశ్వసించు వారి ప్రతి ఒక్కరి పైకి దిగి వచ్చింది. ఇట్ కేమ్ అపాన్ ఎవ్రీ పర్సన్ హూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుని నమ్మిన వారి ప్రతి ఒక్కరి పైకి బాప్తిసం తీసుకొని ఆయన ఆత్మచేత నింపబడ్డ ప్రతి ఒక్కరి పైకి ఆయన అగ్ని దిగొచ్చింది. అందుకే బైబిల్లో ఏం రాయబడి ఉంటుందంటే కదా, దిస్ వాట్ బైబిల్ సేస్. బైబిల్లో ఏం రాయబడి ఉంటుంది అందుకంటే ఒక్క నిమిషం నేను 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు చూసినట్టయితే 1 Corinthians chapter 3 16-17 వర్సెస్ చూసినట్టయితే బైబిల్ ఈ మాట ఉంటుంది. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 నుండి 17 వచనాలు చూస్తే ఈ మాట అక్కడ రాసి ఉంటుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. దేవుడు ఏమంటాడంటే ఇప్పుడు మీరు దేవుని ఆలయం ఉన్నారు కదా. ఫిజికల్ స్ట్రక్చర్ అనేది పోయింది. ఏం పోయిందంట? దేవుడు ఒక ఆలయం నిర్మించమన్నాడు, సొలొమోను నిర్మించిండు, అక్కడ అయిపోయింది. అక్కడ వీళ్ళు అవిధేయత బట్టి ఏమైంది? దేవుని ఆలయం అక్కడ పాడైపోయింది. పాడైపోయినాక దేవుని సన్నిధి మనుషుల పైకి రావడం మొదలుపెట్టింది. కాబట్టి దేవుడు మనుషులతో ఏమంటారు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో
దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని నివసించుచున్నాడని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? బాగా గమనించండి. దేవుని ఆత్మ మనుషుల మధ్య రావడం అంటే దేవుని అగ్ని మనుషుల మధ్యన ఉండడం మొదలుపెట్టింది. ఏ అగ్ని అయితే పాత నిబంధనలో అంతమైపోయిందో ఆ అగ్ని తిరిగి నూతన నిబంధనలోకి వచ్చినప్పుడు ఏమైందంట? మనుషులపైకి దిగి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అది అపోస్తల కార్యం 7వ అధ్యాయం 48-49 వచనాలు చూసినట్టయితే, అపోస్తల కార్యం 7వ అధ్యాయం 48-49 వచనాలు చూసినట్టు ఈ మాటలు ఇక్కడ రాసుంటాయి, చూద్దాం. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఆ, ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు ఉమ్. అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతములలో నివసింపడు. బైబిల్ ఏమంటుందంటే సర్వోన్నతుడు అంటే టెంపుల్స్లో కదా, మనం కట్టిన పెద్ద పెద్ద స్ట్రక్చర్స్లో దేవుడు నివసించాడు. ఎక్కడ ఉన్నాడంట దేవుడు? అప్పుడేమో దేవుడు సన్నిధి రావాలంటే ఎక్కడ రావాలా? ఒక మందిరం ఉండాలా, ఆ మందిరంలోనికే దేవుని సన్నిధి రావాలి, ఇంకెక్కడ వచ్చేది కాదు. ఎందుకంటే మందిరంలో ఏముండేదంట? అక్కడ కదా ఆ యొక్క మందసం ఉండేది. ఆ మందసం దగ్గరికి దేవుని సన్నిధి వచ్చేది. ఇట్ రిజంబుల్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. తర్వాత ఏమైపోయింది? ఈ మందసం పాత నిబంధన గ్రంథంతో అంతమైపోయింది కాబట్టి నూతన గ్రంథంలో నూతన నిబంధనలకు వచ్చిన తర్వాత దేవుని సన్నిధి మనుషులపైకి రావడం మొదలుపెట్టింది. దేవుని ఆత్మ ప్రతి వ్యక్తిపై కదా రావడం మొదలుపెట్టింది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నేను కదా మనుషులు చేసిన దానిలో నేను నివాసం చేయను. ఎందుకంటే ఆకాశము పట్టజాలని దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి నేను అందులో నివాసం ఉండను. మీరే నా ఆలయం, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. మీరు నా ఆలయం అన్నారు. దేవుడు ఏం చేశాడంటే మనుషులను తన ఆలయంలుగా చేసినాడు. కాబట్టి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం వచ్చేసరికి ఏం చేస్తుందంటే, ఫస్ట్ తెస్సలోనికీయులకు చాప్టర్ 5:19 చూసినట్టయితే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూసేసరికి, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. ఆత్మను ఆర్పకుడి. ఆ మాట మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఏముంది అక్కడ? ఆత్మను ఆర్పడి. ఎవరైతే దేవుడుని కదా నీ రక్షణ ఇచ్చి ఆయన బాప్సం ఇచ్చి తన ఆత్మతో నీ నింపినాక కదా కదా తన యొక్క కదా ఆ యొక్క అగ్ని చేత నింపినాక ఆత్మను ఐ షుడ్ నాట్ క్వెంచ్ ద ఫైర్. మళ్ళీ అదే ఎక్కడికి వచ్చింది? బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న ఏ మారిపోదు, ఏ మంట అయితే దేవుడు నీ జీవితంలో పెట్టింది, ఏ ఫైర్ అయితే దేవుడు నీ జీవితంలో పెట్టిండో ఆ ఫైర్ ఎట్టి పరిస్థితి ఏం చేయదంట? ఆర్పకూడదు. గట్టి చెప్పండి, ఆర్పకూడదని కదా. డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్ అని ఉంటుంది. బాగా గమనించండి, మనం ఎట్టి పరిస్థితిలో కదా ఆత్మను ఆర్పవద్దు. ఆ రోజు బలిపీఠం మీద వచ్చిన ఆజ్ఞని తిరిగి ప్రతి మనుషునికి ఇక్కడ నూతన నిబంధన చెప్పబడితే ఆత్మను ఆర్పకుడి. మళ్ళీ చెత్తమ్మ మాట, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి. కాబట్టి నీవు నేను తెలుసుకోవాలి యాజ్ అ పీపుల్ ఆఫ్ గాడ్. ఈ స్పిరిచువల్ రిన్యూవల్ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే, మనలో దేవుడు ఏ అగ్నిని అయితే పెట్టిండో, ఏ రక్షణనైతే ఇచ్చి కథ తన బాప్సం ద్వారా ఆ యొక్క పరిశుద్ధాత్మను మనలో నింపిండో, ఆ ఆత్మను గురించిన ఆలోచన మనం కలిగి ఉన్నామా? ఐ వి రియలైజింగ్ దట్ గాడ్ స్పిరిట్ డ్వెల్స్ ఇన్ us. దేవుని ఆత్మ మనలో ఉంది, ఆయన అగ్ని మనలో ఉంది. ఆ అగ్నిని మనము కాపాడుతూ ఉన్నామా? ఆర్ వి ప్రొటెక్టింగ్ దట్ ఫైర్? ఎప్పుడు ఈ యొక్క అగ్ని పడ ఆరిపోతుంది? ఎప్పుడు ఈ అగ్ని మన నుంచి దూరం అవుతుంది? మళ్ళీ పాత నిబంధన గ్రంథం వెళ్తే ఎందుకు అక్కడ మందిరం కూల్చబడ్డది? ఇశ్రాయేలు ప్రజలకు అవిధేయతను బట్టి, ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాన్ని బట్టి, ఇశ్రాయేలు ప్రజలకు దేవుని పట్ల కదా వాళ్ళు చేసిన విధంగా చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టినారు. కాబట్టి whenever you leave the God, whenever you leave the presence of God, దేవుని సన్నిధి విడిచిపెట్టినా, దేవుణ్ణి విడిచిపెట్టినా, దేవుని సహవాసంని విడిచిపెట్టినా, దేవునితో సహవాసం లేకుండా నువ్వు తిరిగినా నీలో ఉన్న ఏమవుతుందంట? నీలో ఉన్న అగ్ని ఆరిపోతుంది. దెన్ యూ లూజ్ ద ఫైర్. ఎప్పుడైతే అది నువ్వు కదా పోడగొట్టుకుంటావో, యూ లూజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి నువ్వు పోడగొట్టుకుంటావు, దేవుని నడిపింపు నువ్వు పోడగొట్టుకుంటావు, దేవుని కాపుదల నువ్వు పోడగొట్టుకుంటావు. యూ లూజ్ ఎవ్రీథింగ్. బాగా గమనించి, దేవుడు ఎందుకు మనం పరిశుద్ధ ఆత్మతో నింపినంటే సో దట్ హీ విల్ బీ విత్ అస్. ఆయన మనతో ఉండనీకే, మనల్ని నడిపించనీకే దేవుడు తన ఆత్మను మనలో పెడతాడు. కాబట్టి స్పిరిచువల్ రిన్యూవల్ టైంలో ఏదైతే
కదా మన జీవితంలో దేవుడు అగ్నిని పెట్టిండు, అది సరిగ్గా ఉందా లేదు చూసుకోవాలి. ఈజ్ ఇట్ స్టిల్ బర్నింగ్? ఈజ్ ఇట్ స్టిల్ బర్నింగ్? నిజంగా అది కదా మనకు మండుతుందా ఇంకా లేదా అన్న సంగతి. ఎందుకంటే మనం ఏమైనామంట, దేవుని ఆలయం. మన అగ్నిని మనం ఏం చేయకూడదంట, ఆర్పకూడదు. రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చూసినట్టయితే, రోమిల రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ అధ్యాయం 11, 12 వచనాలు చూసినట్టయితే ఇక మనం మాట ఉంటుంది చూద్దాం. వారికి రోషము పుట్టించుటకై ఆ, వారి తొట్టుపాటు వలన అన్నజనులకు రక్షణ కలిగెను. రోమన్స్ 12 అమ్మా, రోమన్స్ 12. ఆసక్తి విషయంలో ఏమైందట, మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రము కలవారై కదా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలే ప్రభునందు సేవించుడి. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలంట, మనం చేయాల్సిందంటే యూ షుడ్ నాట్ బి లేజీ అబౌట్ ద స్పిరిచువల్ థింగ్. చర్చికి పోదామా, పోదాం. యూ కెనాట్ బి లేజీ పర్సన్ ఇన్ ద స్పిరిచువల్ థింగ్స్. బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయడానికి, ఆరాధన రావడానికి కదా, వర్షిప్ చేయడానికి కదా, మనం ఏదైనా దేవుని కార్యాల్లో మాంద్యులుగా ఉండదంటే యూ షుడ్ నాట్ బి ఎ లేజీ పర్సన్. యూ కెనాట్ బి ఎ లేజీ పర్సన్. ఆధ్యాత్మిక విషయము లేజీగా ఉండి వీలే. దేవుని యొక్క ఆజ్ఞ ఏంది, ఆత్మను ఆర్పకుడి. డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్. ఏ మంట అయితే బలిపీఠం మీద కంటిన్యూ బర్న్ కావాలనో ఇశ్రాయేలు ప్రజలు పోడగొట్టుకున్నందుకు ఆ మంట అనేది, ఆ అగ్ని అనేది తిరిగి మనలో పెట్టినప్పుడు ఒకవేళ మనం కూడా అలాగే దాన్ని అశ్రద్ధ చేస్తే దేవుడు మన నుండి కూడా తీసేస్తాడు. హల్లెలూయా. బాగా గమనించండి. ఇట్స్ గాడ్స్ విల్ దట్ హి విల్ డ్వెల్ అమాంగ్ ది ఇజ్రాయిట్స్. ఆ రోజు ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు అబ్రహామును పిలిచి, వారితోనే నేను ఉంటాను, వారితోనే నిబంధన చేస్తాను అన్నాడు దేవుడు. బికాస్ ద పీపుల్ డజంట్ వాంట్ హిమ్. ఆ రోజు ఆ మనుషులు కదా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని అంగీకరించలేరు కాబట్టి, దేవుని తృణీకరించినారు కాబట్టి అక్కడ నుండి ఆయన సన్నిధి మన వరకు వచ్చింది. కాబట్టి బైబిల్ ఏమంటుంది ఇప్పుడు, మొదటి తెస్సలోనికీయులకు పత్రిక 5:19 ఆత్మను ఆర్పకుడి. ఇంతకుముందు మనం చదివిన మాటలో ఏం రాయబడుతుందంట, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్ర గలవే ప్రభును. వీ షుడ్ హ్యావ్ దట్ ఫైర్. తిరిగి మనకు ఆ మంట మనం కలిగి ఉండాలి. ఇంగ్లీష్లో అయితే బాగుంటుంది కదా, ఆ ఫైర్ అనేది మన జీవితంలో కలిగి ఉండాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఏ రోజు కూడా ఆధ్యాత్మిక విషయంలో అలసత కానీ, లేకపోతే అరే చేద్దాంలే అదేమంటాం ప్రోకాస్టినేషన్ కదా, ఆ తర్వాత రేపు ఎల్లుండి ఇవి చేయకూడదు. అది మంచిది కాదు. ఎప్పుడైతే దేవుని అగ్ని మనలో ఉండి పోతుందో, దేవుని కాపుదల పోతుంది, దేవుని నడిపింపు పోతుంది, దేవుని సన్నిధి పొడగొట్టుకుంటాం. ఒకసారి దేవుని సన్నిధి మనం పొడగొట్టుకుంటే తిరిగి తీసుకురావడం అనేది ఎంత ఈజీ కాదు. ఎందుకంటే దేవుని సన్నిధి ఆయన ప్రేమించి మనలో పెట్టిన తర్వాత అది మనం పొడగొట్టుకోకూడదు. యూ షుడ్ నాట్ లూజ్ ఇట్. వి నెవర్ గాట్ ఇట్. అది ఏ రోజు కూడా మనం పెద్ద తపస్సు చేసి సంపాదించిందేం కాదు దేవుని సన్నిధి. ఇట్ కేమ్ బై గాడ్. అది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం, దేవుడు మనకిచ్చిన ఒక దీవెన. కాబట్టి ఏమంటుంది దేవుడు, ఆత్మను ఆర్పడు. ఆసక్తి విషయంలో మాంద్యులుగాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ప్రభువును సేవించింది. కాబట్టి గల్లీతుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 వచనం కదా చూద్దాం. అందుకే గల్లీతుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 వచనం. ఆత్మను మనం ఆర్పొద్దంటే మనం ఏముండాలంటే ఆత్మ విషయం తీవ్రత కదా, షుడ్ బి స్పిరిచువల్లీ యాక్టివ్. మొదటిగా మనం చేయాల్సిందంట వీ షుడ్ బి స్పిరిచువల్. మన జీవితంలో ఆత్మ ఆరకూడదు. మనం స్పిరిచువల్గా డెడ్ కావద్దంటే స్పిరిచువల్లీ యాక్టివ్ మనం ఉండాలి. ఆధ్యాత్మిక విషయంలో మనం ఏముండాలంట, చనిపోయిన వారుగా చచ్చిన వారుగా ఉండదు, కానీ ఆధ్యాత్మిక విషయంలో చురుకుదనం మనం కలిగి ఉండాలి, యాక్టివ్ మనం ఉండాలి. బి స్పిరిచువల్లీ యాక్టివ్. ప్రే రెగ్యులర్లీ, వర్షిప్ రెగ్యులర్లీ కదా, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రెగ్యులర్లీ. ప్రతిరోజు దేవుని ప్రార్థించాలి, ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి, ప్రతిరోజు దేవుని ఆరాధించేటట్టు ఉండాలి. దాట్ షుడ్ బి స్పిరిచువల్లీ యాక్టివ్ పర్సన్. కాబట్టి మన మంటను మనం ఏం చేస్తామంట, ముందుకు కొనసాగిస్తాం. ఏ మంట అయితే దేవుడు మనలో పెట్టిండో, ఈ అగ్ని అయితే దేవుడు మనలో పెట్టిండో, అది ముందుకు మనం తీసుకువెళ్ళగలుగుతాం. లేనట్టయితే మనలో ఉన్న మంట ఏమైపోతే ఓ రోజు ఆరిపోతుంది. ఓ రోజు ఆరిపోయింది అనుకో, మన జీవితంలో ఏమైతే దేవుని సన్నిధి పొడగొట్టుకుంటాం. ఇట్స్ డేంజరస్ టు లూజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి గమనించండి, గల్తీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. మన జీవితంలో ఆత్మ ఆరిపోవాలంటే మన శరీరంకు తగ్గట్టు మనం జీవించుకుంటూ పోయినాం. మన మనసు ఏది చెప్తే అది కదా, మన ఆలోచనకి ఏది తడితే అది చేసుకుంటూ పోయినాం అనుకో, అప్పుడు ఏమైతుంది, మనలో ఉన్న ఆత్మను ఆర్పిస్తాం. నేను చెప్పినది ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. చదవమా,
శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా నీలో ఆ ఫైర్ కంటిన్యూ ఉండాలంటే ఏమైతుందంట? శరీరము ఆత్మకును, ఆత్మ ఆత్మ శరీరముకును శరీరమునకును విరోధముగా ఏమున్నాయంట? మన జీవితంలో ఒక పోరాటం ఉంటుంది. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు. విరోధముగా అపేక్షించును. ఇవి రెండిటి కూడా ఏ రోజు పడదు. మన జీవితంలో ఆయన ఉంచిన ఫైర్ మనం మెయింటైన్ చేయాలంటే, ఆ ఫైర్ మనలో కలిగి ఉండాలా, మన జీవితంలో మనం ముందు కొనసాగాలంటే శరీర క్రియలను మనము అణిచివేయడం నేర్చుకోవాలి. ఎందుకు ఈ టైంలో మనం ఫాస్టింగ్ ఉంటాం? ఎందుకు ఈ టైంలో మనం కదా కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్ చేస్తాం? ఎందుకు ఈ టైంలోకి వచ్చాం కదా మనం ఎప్పటికంటే కూడా ఈ యొక్క కదా స్పిరిచువల్ యాక్టివిటీ ఎక్కువ కలిగి ఉంటామంటే సో దాట్ ఆఫ్ ద ఫైర్ విల్ కీప్ బర్నింగ్. మనలో ఉన్న మంట ఆరిపోకుండా, మన కుటుంబాల నుంచే దూరం కాకుండా, దేవుని సన్నిధికి మనం దూరం కాకుండా వి కీప్ డూయింగ్ దిస్. ఇది ఒక రిచువల్ కాదు. యేసు ప్రభు సిల్వర్ పడ్డావు కాబట్టి మనం ఏడుస్తున్నాం కాదు. అది పెద్ద తప్పు. ఇట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ దట్ పీపుల్ డూ. వి ఆర్ నాట్ క్రైయింగ్ బికాస్ జీసస్ వాస్ క్రూసిఫైడ్. వి ఆర్ క్రైయింగ్ బికాస్ వి ఆర్ నాట్ రైట్ విత్ గాడ్. మనం దేవుడితో సరిగా ఉండలేం కాబట్టి, మనకు ఆ తీవ్రత కోల్పోతున్నాం కాబట్టి, మనకు ఆసక్తి తగ్గుతుంది కాబట్టి మనం ఇవన్నీ చేస్తున్నాం అంతే తప్ప యేసు ప్రభు సిల్వ పైనందుకు ఆయన బాధపడ్డది మనం ఏడవట్లేదు. దాట్స్ నాట్ ఎ ట్రూ థింగ్. దేవుడు ఎక్కడ ఉంటా కదా, నేను సిల్వను పడ్డాను కాబట్టి మీరు చేయండి అని చెప్పలేదు. బట్ నీవు నేను తెలుసుకోవాలి స్పిరిచువల్ రిన్యూవల్ అని ఎందుకు ఉంటుంది. యూ షుడ్ నాట్ క్వెన్స్ ద స్పిరిట్. కాబట్టి బైబిల్ ఏమంటారు రాసింది ఇంతకు ముందు చూసినట్టుగా మనం ఆ మాటను మళ్ళీ తిరిగి చూద్దామమ్మా. నేను చెప్పినదేమనగా ఆ. ఆత్మానుసారంగా నడుచుకొనుడి, ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను అప్పుడు మీరు నెరవేర్చరు. శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరము ఆత్మకును శరీర ఆత్మకును ఆత్మ శరీరమునకు ఆ, విరోధముగా ఇవి అపేక్షించును. ఆపోజిట్ డైరెక్షన్ లో పనిచేస్తాయి. నీ శరీరానికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినావు అనుకో, అయిపోయింది. నీ ఆత్మ కార్యాలు జరగవు, దేవుని కార్యాలు జరిగాయి. దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నాయి అనుకో, ఖచ్చితంగా శరీర కార్యాలు నీ జీవితంలో తక్కువ అయిపోతాయి. సో ఏది ప్రాముఖ్యం మన జీవితంలో? ఆత్మ కార్యాలు, దేవుని కార్యాలు ప్రాముఖ్యం. యూ షుడ్ నాట్ ఫైర్ ఇట్ ద రాంగ్ ఫైర్. మన జీవితంలో మనం తప్పుడు మంటను పెట్టినామనుకో, లోక సంబంధమైన మంట పెడితే అది శరీరేచ్ఛలను కదా ఎక్కువ ఇస్తుంది కదా, వరల్డ్లీ థింగ్స్ కదా, లోక సంబంధమైన మన ఆశలు ఎక్కువైపోతాయి. లోక సంబంధమైన ఆశలు ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది, మనలో పాపం అనేది బయటకు వస్తుంది. మన పాపం పనులు చేయడం మొదలు పెడతాం. దట్స్ అ రాంగ్ ఫైర్. అప్పుడు ఏమవుతుంది, ఆ మంటలో ఆత్మకార్యాలు కాలిపోతాయి. దట్ ఫైర్ విల్ లీడ్ టు డెస్ట్రక్షన్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్. ఆ మంట ఎలాంటిదంటే ఈ సాతాన్ వాళ్ళని వచ్చే మంట. మన జీవితంలో ఉన్న ఆత్మకార్యాలు పడిపోతాయి, మనలో ఉన్న ఆత్మ ఫలాలు వెళ్ళిపోతాయి, మనలో పనిచేసిన ఆత్మ వరాలు సన్నగిలిపోతాయి. ఇక పనిచేయడం మాట. ఎందుకంటే వి బర్నింగ్ ఇట్ బికాస్ ఆఫ్ ది ఫ్లెష్. మనకు శరీరాన్ని అనుకూలం చేసుకొని మనం శరీరంగా అనుకూలంగా జీవిస్తే ఆత్మ కార్యాలు మన జీవితంలో జరగవు. ఇట్స్ నాట్ హ్యాపెన్. కాబట్టి శరీర ఆత్మ మోసి పెడతాము. శరీరము విరోధంగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏమి నియమితురో వాటినే చేయకుందు. కాబట్టి జాగ్రత్త. ఈ స్పిరిచువల్ రినివల్ టైంలో స్పిరిట్ స్టిల్ బర్నింగ్ ఇన్ అస్. మనలో దేవుడు పెట్టిన మంట ఇంకుందా? బీ ఫర్వెంట్ ఇన్ ద స్పిరిట్ అని ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు, మాంద్యులుగాక ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. ఏం జరుగుతుంది మన జీవితంలో ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ నో ఫైర్ ఇన్ అవర్ లైఫ్స్, వాట్ హ్యాపెన్స్? ఇమాజిన్ చేయండి, ఇటనే మనం కూల్గా ఒక నామకార్థ క్రైస్తవునిగా జీవిస్తున్నాం అనుకో, ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్? ఏం కాదు. వి ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ది వరల్డ్. ఈ లోకంలో ప్రతిదీ మనము అనుభవించుకుంటూ వస్తాం, ప్రతిదీ మనం ఎంజాయ్ చేసుకుంటూ వస్తాం. శరీర క్రియలు ప్రతిదీ, వీ కెన్ ఎంజాయ్ ఎనీథింగ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్, ప్రతిదీ చేసుకుంటూ వస్తాం. అయితే ఏమవుతుంది వెన్ దెర్ ఇస్ అ టెస్ట్? మన జీవితంలో సమస్యనో ఇబ్బంది వచ్చినప్పుడు, మన జీవితంలో ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆ దాంట్లో మనం ఏమైపోతాం? ఆ ఫైర్లో మనం కాలిపోతాం. విల్ నాట్ స్టాండ్. ఆ మంటలో మన జీవితాలు పాడైపోతాయి. బికాస్ దేవుడు మన ముందర నిలబడి ఉంటాడు. దేవుడు దహించు అగ్ని, కాబట్టి ముందర మనల్ని కాపాడడానికి నిలబడ్డాడు. దిస్ నో ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. శరీర క్రియలు చేసుకుంటూ పోతే ఏమవుతుంది? మనలో ఉన్న ఆత్మ మనల్ని సరిగా నడిపించదు. దేర్ ఇస్ నో ద లీడింగ్ ఆఫ్ గాడ్. ఇది సరైన మార్గం, ఇది తప్పు మార్గం, ఇది సక్సెస్ఫుల్ మార్గం, ఇది ఫెయిలియర్ మార్గం అని చెప్పేవారు ఉండరు. విల్ లీవ్ లీడింగ్ ఆఫ్ గాడ్. దేవుని నడిపింపు మనం కోల్పోతాం. వీ గెయిన్ ద వరల్డ్. లోకం మనం సంపాదించుకుంటాం, దాంతో వచ్చేది ఏం లేదు. యూ మే ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ బట్ విల్ లూజ్ అవర్ లైఫ్. సమస్తం మనం ఎంజాయ్ చేయొచ్చు లోకంలో. వీ కెన్ ఎంజాయ్ ఎనీథింగ్ వీ వాంట్ బట్ విల్ లూజ్ అవర్ లైఫ్. కాబట్టి బైబిల్ ఏమంటుంది? ఆత్మను ఆర్పకూడదు, దేవుని ఆత్మను ఆర్పకూడదు. జాగ్రత్తగా ఉండాలి. వీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్. మన ఆత్మ విషయం సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి.
దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చూద్దాం. లెట్స్ రీడ్ అబౌట్ వచ్చిన కదా ఎగ్జాంపుల్ మన బైబిల్లో చూసి మనం కదా ముగించేద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. ఇక్కడ ముగ్గురు యవనస్తుల గురించి రాయబడి ఉంటుంది కదా. ద 3 యంగ్ పీపుల్ గురించి రాయబడుతుంది. వాళ్ళు ఎవరంటే షేడ్రక్, మేషక్, అబేద్నెగో అని ముగ్గురు గురించి రాయబడుతుంది. దాని గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చూస్తున్నట్టే వర్స్ పెట్టున్నామా. షద్రకు మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి. షేడ్రక్, మేషక్, అబేద్నెగో రాజుతో ఇలాగు చెప్పిరి. చదవమా. నికోదేము రాజు ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనని చింత మాకు లేదు. ఇదే ఏం చెప్తారు? షేడ్రక్, మేషక్, అబేద్నెగో రాజుతో ఇలాగు చెప్పుదేమనగా కదా ఏమని చెప్తున్నారంట? మీ ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని నాకు చింత మాకు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు రాజు ఒక ప్రతిమను చేసి దానికి మొక్కాలని చెప్తారు. మొక్కమని చెప్పినప్పుడు కదా ఆ రాజ్యం అంతా కూడా మొక్కుతుంది, ముగ్గురు యవనస్తులు తప్ప. అయితే ఒకవేళ ఎవరైతే మొక్కరో వాళ్ళని తీసి ఎండ్లో ఇస్తారు. దేవుడు పుట్ దెమ్ ఇంటూ ఫైర్, అగ్నిలో వేయబడతారు. ఇది వాళ్ళకున్న శిక్ష. అయితే ఈ ముగ్గురు చేయరా పని కాబట్టి ఈ ముగ్గురును బట్టి వాళ్ళు లోపటేయాలి. దానికి వీళ్ళు ఇస్తున్న కదా ఏమంటాం, వాళ్ళు ఇస్తున్న సంజాయిషత, దే ఆర్ జస్ట్ టెలింగ్ కింగ్ అబౌట్ ఇట్. మేము మీకు కదా దీని గురించి సంజాయిని చెప్పే అవసరము అవసరం మమ్మల్ని గూర్చి నీకు ప్రత్యుత్తరము మీయవలెనని చింత మాకు లేదు కదా. ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇచ్చానని కదా చింత మాకు లేదు. చదవమా. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడి మిగుల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి మేము సేవించిన దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండంలోని మనుషులను తప్పించి రక్షించుటకు. గాడ్ ఈజ్ అ ఫైర్. ఏ ఫైర్ అయితే మేము ఫేస్ చేయబోతున్నాం దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఏ సమస్య అయితే మేము చూస్తున్నామో దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఇబ్బంది అయితే చూస్తున్నామో చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? అవర్ గాడ్ ఈజ్ అ కన్స్యూమింగ్ ఫైర్. ఇంతకుముందు చెప్పిన దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క కాపుదల. ఆయన ఏమంటాడంటే మన దహించు అగ్ని అనే దేవుడు మన ముందు నడుచును. కాబట్టి షడ్రక్, మేషక్ ఏమంటారంటే వాళ్ళ ముందర పెద్ద అగ్నిగుండం కనబడతా ఉంది. ఆ అగ్నిగుండం చూసి రాజుతో చెప్తున్న మాట ఏంటంటే నీకు దీని గురించి సంజాయించి చెప్పే అవసరం లేదు. ఎందుకు తెలుసా? మా దేవుడు ఈ అగ్నిలో నుండి తప్పించుటకు సమర్థుడు. చదవమా మాట మంచి చాలా బాగుంటుంది. లెట్స్ రీడ్ వన్స్ అగైన్. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకై సమర్థుడు. మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. నీ వశమున పడకుండా మమ్మల్ని రక్షించు. దట్స్ కాన్ఫిడెన్స్. ఎప్పుడు వస్తుంది ఈ కాన్ఫిడెన్స్ అంటే వెన్ యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, ఆ విశ్వాసం లేకుంటే ఆ యొక్క ధైర్యం నీకు ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ హ్యావ్ ద ఫైర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అగ్ని నీకుంటే, వెన్ యూ హ్యావ్ ద ఫైర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ యూ కెన్ స్పీక్ బోల్డ్లీ. ఎందుకంటే నీకు తెలుసు నీ దేవుడు ఏం చేయగలుగుతాడు. అందుకే దానియేలు గ్రంథం ఉంటుంది కదా, తమ దేవుని ఎరుగు ప్రజలు బలము పొంది గొప్ప కార్యాలు చేసేది. కాబట్టి ఆ ముగ్గురు యవని బిడ్డలు కదా, యవన జీవితాలు కదా మంచి పొజిషన్లో ఉన్నారు ఆ రాజ్యంలో. ఒకవేళ వాళ్ళు ఏం తప్పైనా ఆ పొజిషన్ పోతుంది, మరణానికి వాళ్ళు దేవతీస్తుంది. వాళ్ళు ఆర్డినరీ పీపుల్ గారు. ద 3 పీపుల్ ఆర్ హైయెస్ట్ పొజిషన్స్. చాలా గొప్ప పొజిషన్లో వాళ్ళు ఆ యొక్క అన్య దేశంలో వాళ్ళు ఉంటున్నారు. బాగా గమనించండి. వాళ్ళు ఊరికే నార్మల్ పీపుల్ గారు, లేకుంటే ఇశ్రాయేల్ ప్రజలు కదా వాళ్ళు బానిసలుగా అక్కడ లేరు. వాళ్ళు ఆఫీసర్ కంటే పెద్ద పొజిషన్లో ఉన్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అలాగే దానియేలు. ఈ నలుగురు అత్యున్నత స్థితిలో ఆ రాజ్యంలో ఉన్నారు. ఇది చేయట బట్టి మొదటిగా వాళ్ళకు వచ్చిన ఆ యొక్క ఉద్యోగం పోతుంది, ఆ యొక్క హోదా వాళ్ళది పోతుంది, ఆ సంపద పోతుంది, సమస్తం పోతుంది. దే లూజ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ షాట్. బాగా గమనించండి. అయినట్టు కదా దీని గురించి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. వాట్ దే బిలీవ్ ఇస్, సీ, ఎప్పుడైతే దేవుని అగ్ని నీలో ఉంటుంది, వెన్ యూ హ్యావ్ ద ఫైర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ యు యాక్ట్ వాట్ గాడ్ సేస్. దేవుడు ఏం చెప్తాడో నువ్వు అలాగా ప్రవర్తిస్తావు. ఆ ఫైర్ దాంతో ఏం చెప్పిస్తుందంటే మా దేవుడు దీని నుండి రక్షించుటకు సమర్థుడు. నీ చేతిలో పడకుండా మమ్మల్ని, నీ వశం పడకుండా మమ్మల్ని ఆయన రక్షించును. ఒకవేళ చదువుమా హల్లెలూయా ఏముంటుందంట, ఇన్ కేస్ ఇఫ్ గాడ్ ఈస్ నాట్ డూయింగ్ దిస్, నో ప్రాబ్లం. మా ఉద్యోగం పోవచ్చు, దేవుడు మమ్మల్ని కాపాడకుండా రక్షించక మా ఉద్యోగం పోవచ్చు, మాకున్న హోదా పోవచ్చు, మాకున్న డబ్బులు పోవచ్చు,
మాకున్న ఆస్తులు పోవచ్చు, మళ్ళీ మీ నుంచి మాకు ప్రాణహాని కలగవచ్చు, డజంట్ మ్యాటర్. ఒకవేళ రక్షింకపోయినా రాజా నీ దేవతలను మేము పూజింపమని, because there's a fire in their life for the God. hallelujah. ఈ ధైర్యం రోషం ఎక్కడి నుంచి వచ్చింది? because there's a fire for the అగ్ని, ఆత్మను ఆర్పడుకు, there is a fire among them. వాళ్ళు ఏముందంట? దేవుని అగ్ని. ఒకవేళ లోక సంబంధమైన అగ్ని ఉంటే రాజు కాళ్ళు పట్టుకునే వాళ్ళు. లోక సంబంధమైన అగ్ని ఉంటే ఏమవుతుంది? మన ఉద్యోగం కొరకు మనం ఏమని చేయొచ్చు? కాంప్రమైజ్ అయిపోయేటోళ్ళు. There is compromise with the world, but they never compromised. ఎందుకు? if you have the right fire. నాది చెప్తా, when you know your God, when you carry his fire, ఆయన ఆత్మను మనం కలిగి ఉంటే, ఆయన అగ్ని మన జీవితంలో కలిగి ఉంటే, you can face any challenge that comes in a way. కదా యవన బిడ్డలు ముగ్గురు మాట్లాడుతున్న మాట, రోషంతో దేవుని కొరకు మాట్లాడుతున్న మాటలు ఎందుకు? వాళ్ళు ముగ్గురు కానీ దానియేలు కానీ మాట్లాడడానికి కారణం, బికాస్ దే క్యారీ ద ఫైర్ ఆఫ్ గాడ్ ఇన్ దర్ లైఫ్. దేవుని యొక్క అగ్ని వాళ్ళ జీవితంలో వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి. ఒకవేళ రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజించమనియు, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు మేషకు అబేద్నెగోను వారి విషయములలో ఆయన ముఖము వికారమయ్యెను కనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యముల నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకు మేషకు అబేద్నెగోను బంధించి వేడిమి గలిగి మండుచున్న ఆ గుండములో వేయబడి ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగిలను నిలుపుటంగిలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తీయకే ఉన్న పాటన ముగ్గురిని వేడిమి గల మండుచున్న గుండంలో పడవేసిరి. దే జస్ట్ పడేసినారు వాళ్ళు అక్కడ ముగ్గురిని. పడేసినప్పుడు ఏమైతే కింది చదవమా? ఆ వర్స్ చాలా బాగుంటుంది. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండం మిక్కిలి వేడిగలందున షడ్రకు మేషకు అబేద్నెగోలు విసిరిన ఆ మనుషులు అగ్ని జ్వాల చేత కాల్చబడి ఆ హీట్కి కదా, బయటకు వస్తున్న హీట్కి దగ్గర పోయి వేయాలి కాదు, ఏసులో చనిపోయినారు. కానీ లోపడబడ్డోళ్ళు, ఆ లోపడబడ్డ ముగ్గురు ఏం చేశారంట? చదువు కిందికి. షద్రకు మేషకు అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజుగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రుల నడిగెను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. చదవమా. అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను కదా. ముగ్గురును వేస్తే ఎంతమంది కనబడుతురంట? బికాస్ యు నో దట్ యువర్ గాడ్ ఈజ్ అ ఫైర్. గట్టిగా చెప్పండి, వందనాలు చేద్దాం. నీ దేవుడు అగ్ని అన్నాడు, నీ ముందల నడుచును, నిన్ను కాపాడు. ముగ్గురు పోయి నలుగురు ఎందుకైనరు? బికాస్ వెన్ యూ క్యారీ ద ఫైర్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి నీలో ఉంటే దేవుని సన్నిధి కాపాడకుండా ఉండలేదు. హల్లెలూయా. బైబిల్ నన్ను ఘనపరచు అని నేను ఘనపరుస్తాను. నువ్వు దేవుని ఘనపరుస్తావా? డూ యూ హానర్ యువర్ గాడ్? డెఫినెట్లీ గాడ్ గోనా హానర్ యూ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ట్రబుల్. నువ్వు ఆయన కొరకు నిలబడగలిగితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ముగ్గురు వేస్తే రాజుకు నలుగురు కనబడతాను. ఏసులోలు చనిపోయినారు, ఎందుకంటే అగ్నిగండం అంతగా భయంకరంగా ఉంది. ఏసులోలు కదా చనిపోయినారు. ముగ్గురు లోపట ఉన్న వారు మాత్రం బతుకున్నారు, ఎందుకంటే వాళ్ళు దేవుని అగ్ని మిగిలింది. ఫైర్ వాస్ స్టిల్ దేర్. కాబట్టి నలుగురు వ్యక్తులు రాజు కనబడతా ఉన్నారు. వాళ్ళు లోపట వేయగానే కాలిపోయింది. ఏం కాలిపోయిందంట? వాళ్ళ చేతులు కట్టిన బంధకాలు కాలిపోయినాయి. గడిగచ్చి వాళ్ళు వందనాలు చేద్దాం. My church, God says, when you carry the fire of God, you will resist any fire in the face of the earth. ఈ లోకంలో ఏ మంటనైనా, ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ ఇరుకైనా నువ్వు దాటి పోగలుగుతావు. యూ కెన్ వాక్ ఇట్ అవుట్ ఆఫ్ దట్ లైఫ్. ఖచ్చితంగా దేవునికి విడుదల దయచేస్తాడు. వెన్ యూ డోంట్ క్యారీ యువర్ లైఫ్, మన జీవితంలో అగ్ని ఉంచకుండా అగ్నిని ఆర్పేసినాం అనుకో, ఆ పడేయకపోయిన వాళ్ళు పడేస్తే ఎలా చనిపోయారు అలా చనిపోతారు. యూ విల్ బి కన్జ్యూమ్డ్ బై ద ఫైర్. ఏది మన జీవితంలో కావాలి? అందుకే దేవుడు అంటుంది, బలిపీఠం మీద అగ్ని ఆర్పకుడి.
బలిపీఠం మీద అగ్ని ఆరకుండా చూచుకొనుడి అని చెప్తాడు. బికాస్ గాడ్ వాంట్ టు డ్వెల్ అమాంగ్. ఎంతమంది నిజంగా దేవుడు మనతో ఉండాలని ఆశ కలిగి ఉంటే ఒకటి చేయాలా? దట్ వీ నీడ్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుడి సన్నిధి కావాలి. దేవుడి సన్నిధి మనతో కావాలంటే వి స్పిరిచువల్లీ యాక్టివ్. ఆధ్యాత్మిక విషయంలో ఏమి ఉండాలా? తీవ్రమైన యాక్టివ్గా ఉండాలి మనం. ఆ తీవ్రత లేరు. ఎప్పుడు నచ్చినప్పుడు చర్చిపోతాం, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పోతాం, నిద్ర వస్తే కదా బైబిల్ చదవం, కొంచెం అలసిపోతే మనం ప్రార్థన చేయం. ఇఫ్ యూ డూ ద సచ్ థింగ్స్, శరీర క్రియలు చేసుకుంటూ పోతే, శరీరాన్ని సుఖపెట్టుకుంటూ పోతే, శరీర మాటలు వినుకుంటూ పోతే ఒకరోజు అగ్ని చేత శరీరం కాల్చబడుతుంది. అదే అగ్ని కదా అగ్నిగా మారి నిన్ను కాపాడాలంటే దేవుని అగ్ని నీలో ఉండమనేది అవసరం. యూ నీడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. అందుకే ఈ స్పిరిచువల్ యాక్టివిటీ. ఇదేదో మత సంబంధమైన లెంట్ సీజన్ కాదు, ఇదో మతాచారం కాదు. యేసు ప్రభు సిలువలు పడ్డందుకు మనం ఉపవాసం ఉండలేం. నో, దట్స్ నాట్ ట్రూ. బికాస్ వీ వాంట్ బి స్పిరిచువల్లీ యాక్టివ్. మనం ఆధ్యాత్మికంగా కదా యాక్టివ్గా ఉండాలి, చురుగ్గా ఉండాలి. కాబట్టి మన అనేకమైన సమస్యలు ఉన్నాయి, అనేకమైన సవాళ్ళు మన మధ్య ఉన్నాయి, అనేకమైన సంగతులు మన జీవితంలో సాధించాలా, అనేకమైన జీవితంలో మనం పొందుకోవాల్సిన వారమైనా. ఇఫ్ యూ హావ్ బీన్ స్పిరిచువల్లీ ఇన్యాక్టివ్, ఈ జీవితంలో ఆధ్యాత్మికంగా నువ్వు మందిగా ఉంటే, లేజీగా ఉంటే ఎలా సాధించగలవు? హూ విల్ హెల్ప్ యూ? ఎవరు నీకు సహాయపడతారు? ఎవరు నీకు సహాయం చేస్తారు? చర్చ్ ఐమ్ టెలింగ్ యూ, స్పిరిచువాలిటీ ఇస్ నాట్ ఎ వీక్ పర్సన్. బలహీనులు చేసేది కాదు ఆధ్యాత్మికత అనేది. దేవుని వెంబడించడం అంటే బలహీనులు చేసే పని కాదు. తెలివిగల వాళ్ళు, బలవంతులు మాత్రమే చేయగలరు. బికాస్ యూ హ్యావ్ టు సే నో టు యువర్ ఫ్లెష్. నీ ఆశలను కాదు అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి. బలహీనులే ఆధ్యాత్మికంగా దూరం పెడతారు, ఎందుకంటే వాళ్ళు కాదు అనే చేత కాదు కాబట్టి. ఇది చేయలేను అని చేత కాదు కాబట్టి. ఇట్స్ ఓన్లీ వీక్ పర్సన్ విల్ లీడ్ టు ఎవ్రీ టెంప్టేషన్. బలహీనులే ప్రతి ఒక్క శోధనకు లొంగుతారు. బలవంతుడు ఎవడు శోధనకు లొంగడు. ఎప్పుడు బలపడతావు? వెన్ దిస్ అ ఫైర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అగ్ని ఉంటే. అందుకే యోసేపు అంటాడు కదా, ఇంత ఘోర పాపం నా తండ్రి కళ్ళు నేను ఎలాగూ, దట్ ఫైర్ దట్ స్పీక్స్ ఇన్ యువర్ లైఫ్. యవనస్తుడు అయితే క్యారీ ద ఫైర్ ఆఫ్ గాడ్. సిగ్గుపడకూడదు మనం స్పిరిచువల్గా ఉండడానికి. షుడ్ నాట్ బీ కదా అషేమ్ టు బీ స్పిరిచువల్ ఇన్ లైఫ్. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉండడానికి సిగ్గుపడకూడదు. టు క్యారీ ద ఫైర్ ఆఫ్ గాడ్. నాకేం లాభం? నేను మంచిగా ఉంటే నాకేం లాభం? నో, ఇట్ గోన్ ప్రొటెక్ట్ యూ. నిన్ను కాపాడుతుంది, నిన్ను సంరక్షిస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను పోషిస్తుంది, నీ సమస్యల నుండి విడిపిస్తుంది. వాట్ మోర్ యూ వాంట్? ఏది కావాలి ఇంకా? మై చర్చ్ పీపుల్ ఆర్ హంగ్రీ అబౌట్ దర్ ఫ్లెష్. వాళ్ళ శరీరేచ్ఛలు నెరవేర్చడానికి ఏదైనా చేస్తున్నారు. అంటే ఒక రీల్ పంపింది కదా, ఒక రీల్ వచ్చింది నాకు. ఆ రీల్లో ఏముంది తెలుసా? ఒక దగ్గర బఫే, మిడ్ నైట్ బఫే ఉంది. 1 o'clock నుండి మార్నింగ్ 5 AM దాకా ఒక మిడ్ నైట్ బఫే చెప్తుంది. అందులో ఒక ఇంట్రెస్టింగ్ సంగతి ఏం చూసింది ఏం తెలుసా? ఆ రీల్ ఎవడైతే చేసిండో వాడు ఒక మాట చెప్తా ఉన్నాడు. మిడ్ నైట్ క్రేవింగ్స్ మా ఫ్రెండ్స్కి మాకు ఉంది కాబట్టి మేము 2 o'clock లేచి 45 kilometers పోయి బఫే తింటున్నాం. ఎన్ని కిలోమీటర్స్? లేచి 10 అడుగులు చర్చికి రాలేము మనం. హల్లెలూయా. బెడ్ మీదకి 2 అడుగులు తిరిగి ప్రార్థన చేయలేము మనం. ఈ శరీరేచ్ఛలు ఎట్లుంటాయంటే ఇట్ విల్ డ్రాగ్ యూ టు 40-50 kilometers, 100 kilometers. 100 kilometers నేను ఈడవగలుగుతాయి. కానీ 2 అడుగులు తీసి బెడ్ కింద దిగి ప్రార్థన చేయి మాత్రం వి నీడ్ ఫైర్. పక్కన చెప్పు ఫైర్ అన్న సంగతి. The fire gonna protect you. The fire gonna preserve you. The fire gonna take you very long. కదా నువ్వు నడవలేని స్థలాన్ని తీసుకెళ్తాయి, నువ్వు ఎక్కలేని ఎత్తైన స్థలాలు తీసుకుపోతాయి, నువ్వు పొందుకోలేని గొప్ప సంగతులు చేయగలుగుతుంది. బికాస్ ద ఫైర్ విల్ నాట్ కీప్ యూ ఆన్ ప్లేస్. నేను ఒక్క దగ్గర నిలబడనియదు. ఆ అగ్ని నీలో, ఆ మంట నీలో ఒక్క దగ్గర ఉండనియదు. ఇట్స్ నాట్ అబౌట్ దేవ 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 అనడం మాత్రం కాదు. ఇట్ గోనా టేక్ యూ ఎవ్రీ స్టెప్ యూ టేక్. దేవుడు అంటాడు నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇస్తా అంటాడు. ఇఫ్ యూ క్యారీ ద ఫైర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీకు విరుద్ధంగా నిర్మించే ఆయుధం వడుతుంది అంటారు, అది బలహీనులు కాదు. వెన్ యూ హ్యావ్ ద ఫైర్, వెన్ యూ మూవ్ ఫార్వర్డ్, ఎవ్రీథింగ్ విల్ బ్యాకప్. ప్రతి సాతాను క్రియలు, ప్రతి చీకటి శక్తులు వెనుకకు వెళ్తూ ఉంటాయి. హల్లెలూయా. ఒక టార్చ్ పట్టుకొని నైట్లో నడవండి, ఏమవుతుంది? ద మోర్ యూ మూవ్ ఫార్వర్డ్, ద మోర్ యూ డార్క్నెస్ విల్ గో బ్యాక్. హల్లెలూయా. ఆ లైట్ వస్తున్న కొద్దికి ఆ డార్క్నెస్ వెళ్తాను. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము అగ్ని నీలో ఉంటుంది కాబట్టి గాడ్ సేస్ బ్యాకప్, మై సన్ ఇస్ కమింగ్, బ్యాకప్, మై డాటర్ ఇస్ కమింగ్. నా కుమార్తె వస్తుంది, వెనుకకు జరుగు అని చెప్తుంది దురాత్మలతో, నీ యొక్క శత్రులతో చెప్తుంది, నేను ఆటకించు వారితో చెప్తుంది, నీకు ఆటంకపరచు వారితో చెప్తుంది, నేను సిగ్గుపరచు వారితో చెప్తుంది. బ్యాకప్, మై సన్ ఇస్ కమింగ్, బ్యాకప్, మై డాటర్ ఇస్ కమింగ్. నా కుమార్తె వస్తుంది, నా కుమార్ హీ క్యారీస్ ద ఫైర్ ఆఫ్ మీ. నా యొక్క అగ్ని నాలో ఉంది. మై చర్చ్ హ్యావ్ ద ఫైర్ ఆఫ్ గాడ్. దేవుని అగ్ని కలిగి మనం జీవించాలి. కానీ
చెత్తను తీసుకొచ్చి అగ్నిని ఆర్పకూడదు. లెట్స్ నాట్ లీడ్ అవర్ bodies for the useless things of the world. Much as if you want to be successful in life, నీ జీవితంలో సక్సెస్ఫుల్గా ఉండడానికి ఇష్టపడుతున్నావా? క్యారీ ద ఫైర్ ఆఫ్ గాడ్. దిస్ ఎగ్జామ్స్ ఇన్ ద బైబుల్. కదా, యోసేపుని చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోను చూడండి, దానియేలును చూడండి, పేతురును చూడండి. పీపుల్ హూ క్యారీ ద ఫైర్ ఆఫ్ గాడ్. నీకో ఫైర్ ఉంటే దేవుడు నీతో అసాధ్యమైన కార్యాలు జరిగిస్తాడు. గాడ్ విల్ మేక్ థింగ్స్ దట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యువర్ లైఫ్. అని చాలామంది వాళ్ళ జీవితంలో ఎలా ఉంటారంటే దే డోంట్ వాంట్ టు క్యారీ ద ఫైర్. అందుకే శరీరేచ్ఛలను నెరవేర్చకుడి. యూ కెన్ సాటిస్ఫై యువర్ ఫ్లెష్. నువ్వెంత సాటిస్ఫై చేస్తే అది నీకే హానికరం కాదు, ఎవరికి కాదు. డు నాట్ సాటిస్ఫై యువర్ ఫ్లెష్. హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని కార్యాలు జరిగించి మనం ఏడుకోబోతాం మనం చేయడానికి. 40 రూపీస్ ఇస్తే ఆటో ఎక్కితే చర్చ్కి వస్తాం. మనం 3,000 రూపాయలైనా పెట్టుకొని ఇంకో దగ్గరికి పెళ్లికి పోయిస్తాం సండే. ఇట్ డ్రాగ్స్. మా చర్చ్ ఐమ్ టెల్లింగ్ యూ, మనం ఆధ్యాత్మికంగా చురుకుగా లేకపోతే అగ్ని మాలో ఎలా మండుతుంది, మన జీవితాలు ఎలా ముందుకు వెళ్తాయి, మనం ఎలా సాధించుకుంటాం, మన పిల్లలు ఎలా ముందుకు వెళ్తారు, మనం అనుకుంది మన జీవితాల్లో మనం ఎలా పొందుకోగలుగుతాం. హౌ ఇట్స్ పాసిబుల్? ఇట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, బలిపీఠం మీద అగ్ని ఆర్పకుడి. బైబిల్ అంటుంది కదా, ఆత్మను ఆర్పకుడి. ఈ అగ్నిని అయితే దేవుడు నీ జీవితంలో పెట్టినాడు. అగ్ని నువ్వు కలిగి వెళ్తే దేవుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. అందుకే పేతురు యోహానులు వచ్చి దేవాలయం దగ్గర ఉంటే వెండి బంగారం మా ఇద్దరు లేవు, కానీ మాకు కలిగి ఉంది మీకు యేసు నామములో లేచి నడవనగా కుంటి వాళ్ళు లేచినట్టుగా చూస్తాం. దే డిడ్ వండర్స్ బికాస్ దే క్యారీడ్ ద ఫైర్ ఆఫ్ గాడ్. ఈ అగ్ని అయితే పెంతెకోస్తు రోజున వాళ్ళలో నింపబడ్డది. ఆ అగ్ని వాళ్ళు బ్రతికున్నంత కాలం నిలబడ్డది. ఈ రోజు వరకు అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక గొప్ప కార్యాలు జరగడానికి, ఈ రోజు కూడా గొప్ప కార్యాలు జరగడానికి, ప్రవచనాల చేత దేవుడు బలపరచడానికి, అనేకులకు దురాత్మ చేత విడిపించడానికి, అనేకులను స్థిరపరచడానికి అదే అగ్ని దేవుడు వాడు. సేమ్ ఫైర్ దట్ వాస్ లిట్ 2000 years బ్యాక్ is continuing in everybody lives. అగ్ని నువ్వు కలిగి ఉండాలని ఇష్టపడ్డట్టయితే మై చర్చ్ శరీర క్రియలు కొంచెం దూరంగా ఉండాలి. టేక్ టైమ్ టు స్పెండ్ విత్ గాడ్. కొంచెం సమయం దేవునితో గడపడానికి. మన జీవితం దేవుని వెలుగులో ఎక్కడ సరిగలేం. ఈ అగ్ని నాలో కావాలంటే ఏం చేయాలా అన్న సంగతి చూసుకోవాలా. కాబట్టి we need to spend time. Get closer to God. The more you get closer to God, the more fire you will burn in life. అగ్ని నీలో కదా తీవ్రమవుతుంది. The more you do that, the more it's easy to walk in life. లోకంలో నడవడం పెద్ద కష్టమేమి కాదు, ఎన్ని సమస్యలు వచ్చినా. అందుకే షడ్రక్ మేషక్ అబేద్నెగో నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మా దేవుడు రక్షించటకు సమర్థుడు. రక్షించకపోయినా డజంట్ మ్యాటర్. దట్స్ ద ఫైర్ ఆఫ్ గాడ్. మై చర్చ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. నువ్వే సిచ్యుయేషన్లు ఉన్నా బైబిల్ బాగుంటుంది కదా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుకోలేదు, అన్ని విషయంలో వర్ధిల్లి సౌఖ్యం కూడా. నీ ఆత్మలో అగ్ని లేనిది నువ్వేం సాధించగలుగుతావు నీ జీవితంలో. అందుకే దేవుడు అంటున్నాడు కదా, మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయండి. వేర్ ఈజ్ యువర్ ఫైర్? నీ అగ్ని ఎక్కడుంది? నీ పక్కలో ఉండి వేర్ ఈజ్ యువర్ ఫైర్? వెనకాల ఉండి వేర్ ఈజ్ యువర్ ఫైర్? అసలు ఉందా మన జీవితాల అగ్ని? ఆరిపోయిందా? ఒకవేళ నిజంగా మన జీవితాల అగ్ని లేకుండా అయితే దేవుడు అడుగుతాడు, లార్డ్ క్రియేట్ ఇన్ మీ అ క్లీన్ హార్ట్, రెన్యూ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ, క్యాస్ట్ మీ నాట్ అవే ఫ్రమ్ దై ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, టేక్ నాట్ దై స్పిరిట్ ఫ్రమ్ మీ, రెస్టోర్ అంటు మీ ద జాయ్ ఆఫ్ దై సల్వేషన్. ప్రభా నాలో శుద్ధ హృదయము కలిగి చేయము, అంతరంగంలో స్థిరమైన మనసును నీ ఆత్మను నా నుండి వెరిచి, ఈ పరిశుద్ధ ఆత్మను తీసివేయకు, ఈ రక్షణానందము నాకు మరలా పుట్టించు. దాట్ షుడ్ బి ద ప్రేయర్. ఈ కాలంలో మనం చేయాల్సిన ప్రార్థన అదే. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం అనుకుంటా ఉంటుంది కదా, చూసాం. ఒక్కసారి చూసి మనం ముగించుకుందాం. I think Psalm 50, that verse is, create in me a clean heart, O God. Jesus, renew right spirit within me. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయము. ఏ verse ఉందబ్బా? 50:10, 50వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది. నాయందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము.
నీ సన్నిధిలో నుండి నన్ను తోసివి. కీర్తన గ్రంథం 50 కీర్తన గ్రంథం 50:10 ఉంటుంది. చూద్దాం. Put it on the screen, అమ్మా. Just put it on the screen. Thank you, Jesus. 51:10 అమ్మా. 51:10 ఉంటుంది. చూద్దాం. 51:10 ఒకసారి చూద్దాం. అందరం ఓపెన్ చేద్దామా? ఒక్క నిమిషం ఆగా. అందరం తీద్దాం బైబిల్లో. ఇట్స్ ఆల్ టేక్ దిస్, బికాస్ ఈ స్పిరిచువల్ రినివల్ టైంలో ఇది మన ప్రార్థనే ఉండాలా, ఇది మన పని అయి ఉండాలా. ఇట్ షుడ్ బి అవర్ ప్రేయర్ అండ్ దిస్ షుడ్ బి అవర్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. ఇది మన పని అయి ఉండాలా, ఇది మన పని అయి ఉండాలా. కదా చూద్దాం. అది కీర్తన 50:10 అందరం చేద్దామా? దేవా నాయందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకము. నీ రక్షణానంద నాకు మరలా పుట్టించుము, సమ్మతిగా నా మనసులు కలగజేసి నన్ను దృఢపరచుము. కదా అందరం లేచిలో పడదాం. అక్కడ ఈ ప్రార్థనతో మనం ఈ దేవుని సన్నిధికి బయటికి వెళ్దాం. ఈ ప్రార్థన మనం కదా ఈ కాలం అంతా కలిగి ఉండి తిరిగి మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకొని మనం ముందుకు కొనసాగుదాం. లెట్స్ రిన్యూ అవర్ లైఫ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకొని మనం ముందుకు కొనసాగుదాం. లెట్స్ లుక్ టు గాడ్. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. మన 2 చేతులు పైకెత్తి దేవాదేవుని అడుగుదాం. తండ్రి ఉపదేవానికి వందనాలు. ఇఫ్ యు అవే ఫ్రమ్ గాడ్, నీలో మంట ఆరిపోయినట్టయితే దేవుడు నీతో చెబుతున్న మాట, గాడ్ ఈస్ రెడీ టు రీకాండల్ దట్ ఫైర్ ఇన్ యూ. నీలో తిరిగి ఆ మంటను దేవుడు పుట్టించడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ టు గెట్ దట్ ఫైర్ బ్యాక్ ఇన్ యువర్ లైఫ్? జీసస్. చిన్న ప్రార్థన చేద్దాం. 2 చేతులు మనం ఆకాశం తెట్టి ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. లార్డ్, ఐ నీడ్ యువర్ ఫైర్ బ్యాక్ ఇన్ మై లైఫ్. నీ యొక్క నా ప్రభాగ్ని తిరిగి నా జీవితంలో అనుగ్రహించని ప్రభాని ప్రార్థన చేద్దామా? జీసస్. శుద్ధ హృదయం కలుగజేయు, శుద్ధ హృదయం కలుగజేయు, నాలో 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 శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్యా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్యా. శుద్ధ హృదయం. ఉన్న స్థలములో ఆ దేవాదేవుని మనం ఒక చిన్న ప్రార్థనతో మనం ముందు కొనసాగుదాం. ప్రభా,
నాలో శుద్ధ హృదయంలో కలగచేయము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నాకు నూతనంగా పుట్టించు. ఈ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకు ప్రభా తండ్రి. చిన్న ప్రార్థనకు మన ముందు కొనసాగుదాం. ఆ ప్రార్థన ఈ సీజన్ అంతట్లో మనం కలిగి ఉందాం. విల్ రీకాండిల్ ద ఫైర్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో తిరిగి మంటను, దేవుడి మంటను కలిగి ఉండి మన ముందు కొనసాగుదాం. మన ఆత్మను కలిగి ఆత్మలో తీవ్రము గలవాడై మనం ముందుకు సందాం. జీసస్. కాబట్టి నీవు నేను అంత చూస్తుండగా ఒక చిన్న ప్రార్థన నీ ఉన్న స్థలంలో వ్యక్తిగతంగా మేక్ ద పర్సనల్ ప్రేయర్ దట్ యు నీడ్ ఫైర్ ఆఫ్ గాడ్. బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు. ద ఫైర్ షుడ్ నాట్ బి క్వెన్చ్డ్. నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా, ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణమా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా, ఆనందమా నీ వడిలో నాకు సుఖము. ఆ ప్రార్థన మనం కంటిన్యూ చేద్దాం ఈ సీజన్ అంతా. ప్రభా నీ సన్నిధి లేనిది వ్యర్థమయ్యా. నీ సన్నిధికి దూరం ఉండి మేమేమి చేయలేము ప్రభా. నీ సన్నిధి మాలో ఉంచి ప్రభా, నీ అగ్ని మాలో నుంచి ఉంచాలి అయ్యా. నీ అగ్నిని మేము ఆర్పకుండా కృప దయచేయండి. మాలో ప్రతి శరీర క్రియలు ప్రభా అయ్యా ఆత్మ చేత మేము ప్రభా లయపరచటం. మాలో అనేకమైన శరీర క్రియలు ఉన్నాయా, అనేకమైన బలహీనతలు ఉన్నాయి ప్రభా. వాటన్నిటిని నా ప్రభా తండ్రి నీ ఆత్మ చేత ప్రభా మేము ప్రభా జయించటకు, నీ ఆత్మ చేత ప్రభావాన్ని దహించు కృప దయచేయండి. Let us say no to the desires of flesh, oh God. మా ఆత్మ కార్యాలు వద్దు అని ప్రభా, మా యొక్క శరీరకాలు వద్దు అని ప్రభా, నీ ఆత్మ కార్యాలు మేము జరిగించిన కృప దయచేయండి. There is a fire and there is a future for you. నీ జీవితంలో అగ్ని కలిగి ఉంటే నీకు భవిష్యత్తు ఉన్నది. నీ జీవితంలో అగ్ని కలిగి ఉంటే నీ జీవితంలో ఆ యొక్క జయం ఉంది. నీ జీవితంలో అగ్ని కలిగి ఉంటే నీ జీవితంలో ఆ యొక్క శాంతి సమాధానం కలిగి ఉంటుంది. If you have the fire, you can achieve anything. God says, I am with you all through your days. God want to dwell with you, dwell in your lives. మన జీవితంలో దేవుడు ఉండాలని కోరుకుంటుండగా ఎట్టి పరిస్థితుల్లో అగ్నిని మనం దూరం చేసుకోదు. ఆయన పరిశుద్ధాత్మ చేత మనలో వెలిగించబడ్డ వెలుగును లెట్స్ నాట్ క్వెంచ్ ఇట్. మనం దాన్ని ఆర్పకుండా ఆ అగ్నిని కలిగి మనం జీవిస్తాం. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, చేతులు పైకెత్తి దేవుడు నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, ఆనందమా నీ వడిలో
సుఖము తండ్రి దేవా ఆనందమా నీ వాడిలో మాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు. ప్రార్థన చేద్దాం, రెండు చేతులు పైకెద్దాం. Ask God to fill you with that fire. దేవుని తన అగ్ని చేత నింపునట్టుగా ప్రార్థిద్దాం. రెండు చేతులు ఇద్దాం. Let's ask the Lord, I pray right now, Master, in the name of Jesus, we bring every young person, we bring every small kid, Amen. we bring every father grown up people. ప్రభా చిన్న బిడ్డను, ప్రభా యవన బిడ్డలు, పెద్దవాని, ప్రభా సర్వం నీ సన్నిధిని ఎత్తి పట్టుకుంటున్నాం. Lord, I pray right now in the name of Jesus, fill them with a fire, oh God. I pray that anoint me fresh, ప్రభా. నూతనంగా బిడ్డలు అభిషేకించి నీ ఆత్మ చేత నింపండి, బలపరచండి ప్రభా, స్థిరపరచండి నా ప్రభా. ప్రతి శరీరక్రియలు లయపరుస్తూ ప్రభా, నీలో ప్రతి బిడ్డ వర్ధులుటకు కృప తీర్చి బలపరిచి వర్ధుల చేయమని నీ ఆత్మ చేత వాళ్ళు నింపి అయా బిడ్డలు బ్రతికింప చేయమని, ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని నేను గాయపరుస్తాను కపే నీ సన్నిధి వాళ్ళతో ఉండి నడిపించగలని మా ప్రభు నీ ప్రియకుమారని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నించుట నా